వరంగల్ నడివడ్డున భక్తుల కోరికలు తీర్చడానికి, కలి ప్రభావాన్ని తగ్గించడానికి స్వయంగా వెలిసిన మహిమాన్విత దివ్య క్షేత్రము ఈ గోవిందరాజస్వామి దేవాలయం. ఈ దేవాలయము వరంగల్ నడివడ్డున గోవిందాద్రి కొండపై ఉన్నది. ఇది స్వయంభూ క్షేత్రము. ఈ క్షేత్రంలో విగ్రహము అతి మహిమాన్విత దివ్య మంగళ విగ్రహము. అతను సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే కలియుగ ప్రత్యక్ష దైవము. స్వామివారు వరాల కుంచాన్ని తన తల క్రింద పెట్టుకొని భక్తుల కోరికలను గోవిందా అంటే నేనున్నా అని పలికే కల్పతరువు. స్వామివారు శ్రీ భూలీలాదేవి సమేతుడై వరాల కుంచాన్ని దిండుగా పెట్టుకొని ధ్యానముద్రలో శంఖ చక్ర గదా సారంగధారి అయి నిత్యం నారద మహాముని సేవలు అందుకుంటున్న మహిమాన్విత దివ్యమూర్తి. స్వామివారి దివ్య మహిమలను మరియు స్థల పురాణాన్ని ఇక్కడ ఆచార్యులను అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై గోవిందరాజ స్వామి, జై జై గోవిందరాజ స్వామి. కళ్యాణార్థదాత్రాయ కామిదార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మన వరంగలు గోవిందరాజ స్వామి గోవిందరాజ కొండపై స్వయంభూగా శ్రీదేవి భూదేవి నీలాదేవి సతీ సమేతంగా గోవిందరాజ స్వామి వారు ఇక్కడ గోవిందరాజ కొండపై కొలువై ఉండడం జరిగింది. మనం చరిత్ర చూసినట్లయితే 11వ శతాబ్దము కాలం నుండి కూడా కాకతీయుల కాలం కంటే పూర్వం నుండి గోవిందరాజ స్వామి ఇక్కడ మనకు స్వయంభూగా పూజలు అందుకుంటున్నారు. అయితే ఇక్కడ స్వామివారు మనం గమనించినట్లయితే ఈ కొండ ప్రాంతము కింది కొండి స్వామివారు వెలిసేటప్పుడు ఇలా పైకి వెళ్లి ఆ స్వామివారు ఊర్ధ్వముఖంగా వెళ్ళడం జరిగింది. ఆ వెలిసిన క్రమంలో తన యొక్క ఆచార్య స్వామి మా పూర్వీకులందరూ కూడా మరి ఇక్కడ వెలిసింది శివుడా విష్ణువా అని చెప్పని ఆందోళన చెందుతున్న తరుణంలో పూర్వీకులకు కళలో కనబడి అయా కోనేరులో నేను ఉన్నాను, నా యొక్క రూపాన్ని బయటికి తీసి అర్చన పూజ కార్యక్రమాలు జరిపించండి అని చెప్పని కోవడం చేత ఆ యొక్క పక్కన ఉన్నటువంటి కోనేరు భాగంలో స్వామివారు వెతికేయడం జరిగింది. ఇది కూడా గండశిల. ఈ స్వామివారు మనం గమనించట్లేదు ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు శ్రీదేవి భూదేవి నీలాదేవి, ఈ ముగ్గురు కూడా లక్ష్మీదేవి అంశగా మనం పరిగణించబడుతుంది. ఈ ముగ్గురు బాధ్యతలతోటి పాదసేవ చేస్తూ స్వామివారి తల కింద కూడా వరాల కుంచాన్ని దిండుగా ధరించి అడిగిన వారికి లేదనుకుంటా స్వామివారు మనకు కోరిన వారికి కొంగు బంగారంగా అడిగిన వారికి లేదనుకుంటా స్వామివారు దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా కాలస్వరూపమైనటువంటి ఆదిశుడు కూడా ఇక్కడ పాన్పుగా మారి కాలచక్రం కూడా తన ఆధీనంలో ఉంటుందని చెప్పడంలో ఇక్కడ సందేహం లేదు. అంతేకాకుండా దేవర్షి నారదుల వారు అసలు ఆయన లోక సంచారి, కానీ ఇక్కడ స్వామివారి దగ్గర ప్రత్యేకంగా తన దగ్గర దేవర్షి నారదుల వారు ఉండి నిరంతరం కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామ సంకీర్తన చేస్తూ ఉండడం మనం ఇక్కడ గమనార్హము. అంతే గంధర్వులు కిన్నరులు కింపురుషులు దేవతలు అందరూ కూడా స్వామివారిని వైకుంఠంలో ఏ విధంగా సేవించుకుంటారో ఇక్కడ తెల్లవారుజాముని రేకోజామున వచ్చి ఆ కోనేరులో స్నానం ఆచరించి ఆ యొక్క గోవింద దర్శనం చేసుకోవడం అనేది కూడా అనాదిగా వస్తున్నది. మనకు గోవిందాద్రి కొండ దిగువన అభయాంజనేయ స్వామివారు క్షేత్రపాలకుడిగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ నిత్యము నవగ్రహ పూజలు, సత్యనారాయణ వ్రతాలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. గోవిందాద్రి మెట్ల వద్ద ఉన్న కాలభైరవ ఆలయంలో పౌర్ణమి రోజు మరియు అమావాస్య రోజులలో కాలభైరవ, ప్రత్యంగిర, వారాహి, భగలాముఖి వంటి అతి శక్తివంతమైన హోమాలు ఆచార్యులు నిర్వహిస్తూ ఉంటారు. గోవిందాద్రి కొండపై శ్రీరామనవమి వేడుకలు పరమ వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవానికి ముందు రోజు ఎదురుకోళ్ల ఉత్సవము వరంగల్ బట్టల బజార్లో అతి రమణీయంగా జరుగుతుంది. కళ్యాణోత్సవానికి వారం రోజుల ముందుగానే అధ్యయనోత్సవాలు ఇత్యాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. రాములవారి కళ్యాణం ముగిసిన తరువాత పౌర్ణమి రోజున స్వామివారు పెద్ద రథంపై గజ, అశ్వ, గరుడ వాహనాలపై విహరిస్తూ 3 రోజులు నగర పురవీధులలో భక్తులకు దర్శనమిస్తాడు. అన్ని దేవాలయాలలో ఉత్సవమూర్తులు ఆలయ మాడవీధులలోనే దర్శనమిస్తాయి. కానీ మన స్వామివారు భక్తుల ఇంటి ముందరకు వచ్చి దర్శనమిస్తాడు. స్వామి ఎంత కరుణామయుడో కదా.
ముదిరాజు నాయకులు ప్రస్తుత కార్పొరేటర్ చింతాకుల అనిల్ మరియు ముదిరాజు నాయకులు చింతాకుల సునీల్ గారి ఆధ్వర్యంలో ముదిరాజులే రథసారథులుగా స్వామివారు 3 రోజుల పాటు నగర పురవీధులలో వేంచేసి భక్తులకు దర్శనమిస్తారు. అనిల్ మరియు సునీల్ గారి నాయకత్వంలో గోవిందాద్రి ఆలయ అభివృద్ధి ప్రణాళికలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే గుట్టపై విద్యుత్ కాంతులతో నిత్యం శోభిల్లుతూ ఉంది మరియు గుట్టపై రోడ్డు మార్గానికి ఆల్రెడీ డిపిఆర్లు సిద్ధం చేశారు. ఎవరైతే నా శరణు కోరి వస్తారో వారిని సంరక్షిస్తానన్న వాగ్దానం నేను సృష్టి ఆరంభంలోనే చేశాను. ప్రతి ఒక్కరిని సమాన దృష్టితోనే నేను చూస్తుంటాను అగ్రజ. ధర్మాన్ని ఆచరించే వానికి ప్రతిఫలమిస్తాను, అధర్మం చేసే వారిని దండిస్తుంటాను.